కన్న కల కళ్ల ముందే కరిగిపోయే పరిస్థితి వారిని తల్లడిల్లేలా చేసింది. రెక్కలు ముక్కలు చేసుకుని కట్టుకున్న సొంత ఇంటికి తాళం పట్టడం వారిని కలిచివేసింది. ఇక బతకటమే వృధా అనుకునే పరిస్థితిని తెచ్చిపెట్టింది. ఆ సమాచారం అందుకున్న జెమినీ న్యూస్ రంగంలోకి దిగింది. వారి కష్టాన్ని తీర్చేందుకు నడుం బిగించింది. చేజారిందనుకున్న గూడును తిరిగి దక్కేలా చేసింది. అది భావోద్వేగం. 4 నెలలుగా పడిన అంతర్మద ఆవేదన, కన్న కలలు, పడిన కష్టం గుర్తుకు వచ్చి హృదయాంతరాల నుంచి పిల్లు బీకిన మనోవేదన. చేజారిపోతుందనుకున్న సొంత గూడు తిరిగి దక్కిన క్షణంలో కళ్ళ వెంట రాలిన ఆనంద భాష్పాలు. ఇది ఉప్పల్లోని ఆ వృద్ధ దంపతులకు కలిగిన అనుకోని అనుభవం. తెలిసి చేసిన తప్పు, తెలియక ముంచుకు వచ్చిన ముప్పో కాని 4 నెలలుగా ఆ వృద్ధ దంపతులను వీధులు పాలు చేసింది. వీరి ఆవేదన గుర్తించిన జెమినీ న్యూస్ సమస్య పరిష్కారానికి నడుం బిగించింది. చివరకు స్థానిక ఎమ్మెల్యే భిక్షమయ్య గౌడ్ చొరవతో ఇప్పుడు వారి ఇల్లు వారి పరమైంది. ఈ లోన్ తీసుకున్న విషయం మాకు తెలియదు. బ్యాంకు వాళ్ళు మధ్యలో వచ్చి ధమ్కీలు ఇవ్వడం లాంటివి చేస్తూ ఉంటే మేము ఎవరు ఇది చేశారో మాకు తెలియలేక ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి ఆయన గడపకి వెళ్ళి అడిగాము. అడిగితే ఇది మధ్యవర్తులు చేసిన మోసం అని ఆయన చెప్పారు. 4 సార్లు వాళ్ళ మనుషులను పంపించి బ్యాంకుకి వెళ్ళి కనుక్కున్నారు. తీరా జరిగిన మోసాన్ని గ్రహించి తాను ముందుకొచ్చి ఆ డబ్బు చెల్లించి మాకు విడుదల చేయించడానికి సహాయం చేశారు. మొత్తం డబ్బులు 19,88,000 నిన్న కట్టి మరి అయ్యగారి శ్రీనివాసరావు గారి ద్వారా, ఈ అడ్వకేట్ గారి ద్వారా మాకు తాళాలు ఇప్పించడం జరిగింది. హృదయపరంగా కూడా మేము ఆశించినవి ఏంటంటే ఆ పండుగ రోజన్నా మా ఎమ్మెల్యే గారు స్పందించి ఆ అమౌంట్ కట్టవలసింది కట్టి మాకు కీస్ ఇప్పించి విడుదల చేశారని మేము చాలా ఆశపడ్డాము. అది కుదరలేదు. తర్వాత 1 జనవరి కూడా మేము ఆశపడ్డాము. న్యూ ఇయర్ కూడా కుదరలేదు. అయితే హెచ్ఆర్సీ ద్వారా మాకు ఈ రోజున ఈ విధంగా నిన్నటి దినమున ఎమ్మెల్యే గారు స్పందించి ఆ అమౌంట్ కట్టి కీస్ ఇప్పించినారు. ఇంకా వాళ్ళ టైటిల్ డీడ్స్ రావాల్సినవి ఉన్నాయి. ఇంకా బ్యాంకు మీద ఇంకా ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క సమస్యకి పరిష్కారాన్ని మేమంతా కూడా ఒక టీమ్గా పనిచేసి మరి ఈ యొక్క తాళాలు ఈ రోజున తీపించగలిగామంటే ఇది మీడియా విజయం అని చెప్పేసి నేను భావిస్తా ఉన్నా. ఆర్టీసీలో ఉద్యోగం చేసి రిటైర్డ్ అయిన భీమ్రావు ఉప్పల్ సమీపంలో సొంత ఇంటిని నిర్మించుకున్నాడు. ఆయనకు తెలియకుండానే కొందరు ఆ ఇంటి మీద పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి రుణం తీసుకున్నారు. ఆ అప్పు తీర్చకపోవడంతో ఇంటిని బ్యాంక్ సీజ్ చేసింది. తనకు జరిగిన అన్యాయాన్ని పలువురు దృష్టికి తెచ్చిన ఆ వృద్ధ దంపతులు ఏం చేయాలో తెలియక చివరకు ఆత్మహత్యకు సిద్ధమయ్యారు. తాము ఆత్మహత్య చేసుకునేందుకు అనుమతించాలంటూ మానవ హక్కుల కమిషన్ను కూడా ఆశ్రయించారు. ఈ సమయంలోనే సమస్యను గుర్తించిన జెమినీ న్యూస్ రంగంలోకి దిగింది. సమస్యను స్థానిక ఎమ్మెల్యే భిక్షమయ్య గౌడ్ దృష్టికి తీసుకువెళ్లింది. బాధితులకు న్యాయం చేస్తామన్న ఎమ్మెల్యే ఆ మేరకు మాట నిలుపుకున్నారు. రుణాలకు సంబంధించిన వివరాలు సేకరించిన భిక్షమయ్య గౌడ్ తనకు సంబంధం లేకపోయినా 20 లక్షల రూపాయలు బ్యాంకుకు చెల్లించి ఆ ఇంటిని తిరిగి వృద్ధ దంపతులకు అప్పగించారు. తమ ఇళ్లు తిరిగి తమకు దక్కడంతో ఆ వృద్ధ దంపతులు కన్నీటి పర్యాంతమయ్యారు. ఇది పట్టం చాలా ఆనందం సార్. ఇది మనుషులు చేసే పని కాదు, అయ్య గారి ద్వారా దేవుడు చేసిన పని. ఇది మేము కళలు కూడా ఊహించలేము. మా ఇల్లు పోయింది అనుకున్నాము, మేము వదిలేసుకున్నాం, ఆశ వదిలేసుకున్నాం. అవును, మానవత్వం ఇంకా బతికే ఉంది. వారికి న్యాయం జరిగింది, మనోవేదన తీరింది. వీధి పాలైన జీవితాలు తిరిగి ఓ గూటికి చేరుకున్నాయి. ఎదుటివారికి జరిగిన అన్యాయం తీర్చేందుకు తామున్నామంటూ భిక్షమయ్య లాంటి వారు ముందుకు వస్తూనే ఉన్నారు. ఇక జనం కోసం జెమినీ న్యూస్ అనే నినాదం సార్థకమైంది. వృద్ధ దంపతులకు న్యాయం జరిగే వరకు వారి పక్షాన్ని నిలిచి ముందుకు సాగింది. వారి కష్టాన్ని తీర్చడంలో చొరవ చూపింది. హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు జెమినీ న్యూస్. రాజధాని నగర ప్రత్యేక వార్తల సమాహారం గ్రేటర్ న్యూస్ కి స్వాగతం. కన్న కల కళ్ల ముందే కరిగిపోయే పరిస్థితి వారిని తల్లడిల్లేలా చేసింది. రెక్కలు ముక్కలు చేసుకుని కట్టుకున్న సొంత ఇంటికి తాళం పడడం వారిని కలిచివేసింది. ఇక బతకటమే వృధా అనుకునే పరిస్థితిని తెచ్చిపెట్టింది. ఆ సమాచారం అందుకున్న జెమినీ న్యూస్ రంగంలోకి దిగింది. వారి కష్టాన్ని తీర్చేందుకు నడుం బిగించింది. చేజారిందనుకున్న గూడును తిరిగి దక్కేలా చేసింది.
అది భావోద్వేగం, 4 నెలలుగా పడిన అంతర్మద ఆవేదన, కన్న కలలు, పడిన కష్టం గుర్తుకు వచ్చి హృదయాంతరాల నుంచి పిల్లు బీకిన మనోవేదన, చేజారిపోతుందనుకున్న సొంత గూడు తిరిగి దక్కిన క్షణంలో కళ్ళ వెంట రాలిన ఆనంద భాష్పాలు. ఇది ఉప్పల్లోని ఆ వృద్ధ దంపతులకు కలిగిన అనుకోని అనుభవం. తెలిసి చేసిన తప్పు, తెలియక ముంచుకు వచ్చిన ముప్పో కాని 4 నెలలుగా ఆ వృద్ధ దంపతులను వీధులు పాలు చేసింది. వీరి ఆవేదన గుర్తించిన జెమినీ న్యూస్ సమస్య పరిష్కారానికి నడుం బిగించింది. చివరకు స్థానిక ఎమ్మెల్యే భిక్షమయ్య గౌడ్ చొరవతో ఇప్పుడు వారి ఇల్లు వారి పరమైంది. ఈ లోన్ తీసుకున్న విషయం మాకు తెలియదు. బ్యాంకు వాళ్ళు మధ్యలో వచ్చి ధమ్కీలు ఇవ్వడం లాంటివి చేస్తూ ఉంటే మేము ఎవరు ఇది చేశారో మాకు తెలియలేక ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి ఆయన గడపకి వెళ్ళి అడిగితే ఇది మధ్యవర్తులు చేసిన మోసం అని ఆయన చెప్పారు. 4 సార్లు వాళ్ళ మనుషులను పంపించి బ్యాంకుకి వెళ్ళి కనుక్కున్నారు. తీరా జరిగిన మోసాన్ని గ్రహించి తాను ముందుకొచ్చి ఆ డబ్బు చెల్లించి మాకు విడుదల చేయించడానికి సహాయం చేశారు. మొత్తం డబ్బులు 19,88,000 నిన్న కట్టి మరి అయ్యగారి శ్రీనివాసరావు గారి ద్వారా, ఈ అడ్వకేట్ గారి ద్వారా మాకు తాళాలు ఇప్పించడం జరిగింది. హృదయపరంగా కూడా మేము ఆశించినవి ఏంటంటే ఆ పండుగ రోజన్నా మా ఎమ్మెల్యే గారు స్పందించి ఆ అమౌంట్ కట్టవలసింది కట్టి మాకు కీస్ ఇప్పించి విడుదల చేశారని మేము చాలా ఆశపడ్డాము. అది కుదరలేదు. తర్వాత 1 జనవరి కూడా మేము ఆశపడ్డాము, న్యూ ఇయర్ కూడా కుదరలేదు. అయితే హెచ్ఆర్సీ ద్వారా మాకు ఈ రోజున ఈ విధంగా నిన్నటి దినమున ఎమ్మెల్యే గారు స్పందించి ఆ అమౌంట్ కట్టి కీస్ ఇప్పించినారు. ఇంకా వాళ్ళ యొక్క టైటిల్ డీడ్స్ రావాల్సిన ఉన్నాయి. ఇంకా బ్యాంక్ మీద ఇంకా ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క సమస్యకి పరిష్కారాన్ని మేమంతా కూడా ఒక టీమ్గా పనిచేసి మరి ఈ యొక్క తాళాలు ఈ రోజున తీపించగలిగామంటే ఇది మీడియా విజయం అని చెప్పేసి నేను భావిస్తా ఉన్నా. ఆర్టీసీలో ఉద్యోగం చేసి రిటైర్డ్ అయిన భీమ్రావ్ ఉప్పల్ సమీపంలో సొంత ఇంటిని నిర్మించుకున్నాడు. ఆయనకు తెలియకుండానే కొందరు ఆ ఇంటి మీద పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి రుణం తీసుకున్నారు. ఆ అప్పు తీర్చకపోవడంతో ఇంటిని బ్యాంక్ సీజ్ చేసింది. తనకు జరిగిన అన్యాయాన్ని పలువురు దృష్టికి తెచ్చిన ఆ వృద్ధ దంపతులు ఏం చేయాలో తెలియక చివరకు ఆత్మహత్యకు సిద్ధమయ్యారు. తాము ఆత్మహత్య చేసుకునేందుకు అనుమతించాలంటూ మానవ హక్కుల కమిషన్ను కూడా ఆశ్రయించారు. ఈ సమయంలోనే సమస్యను గుర్తించిన జెమినీ న్యూస్ రంగంలోకి దిగింది. సమస్యను స్థానిక ఎమ్మెల్యే భిక్షమయ్య గౌడ్ దృష్టికి తీసుకువెళ్లింది. బాధితులకు న్యాయం చేస్తామన్న ఎమ్మెల్యే ఆ మేరకు మాట నిలుపుకున్నారు. రుణానికి సంబంధించిన వివరాలు సేకరించిన భిక్షమయ్య గౌడ్ తనకు సంబంధం లేకపోయినా 20 లక్షల రూపాయలు బ్యాంకుకు చెల్లించి ఆ ఇంటిని తిరిగి వృద్ధ దంపతులకు అప్పగించారు. తమ ఇళ్లు తిరిగి తమకు దక్కడంతో ఆ వృద్ధ దంపతులు కన్నీటి పర్యాంతమయ్యారు. ఇది పట్టం చాలా ఆనందం సార్. ఇది మనుషులు చేసే పని కాదు, అయ్య గారి ద్వారా దేవుడు చేసిన పని. ఇది మేము కళలో కూడా ఊహించలేము. మా ఇల్లు పోయింది అనుకున్నాము, మేము వదిలేసుకున్నాం, ఆశ వదిలేసుకున్నాం. అవును, మానవత్వం ఇంకా బతికే ఉంది. వారికి న్యాయం జరిగింది, మనోవేదన తీరింది. వీధి పాలైన జీవితాలు తిరిగి ఓ గూటికి చేరుకున్నాయి. ఎదుటివారికి జరిగిన అన్యాయం తీర్చేందుకు తామున్నామంటూ భిక్షమయ్య లాంటి వారు ముందుకు వస్తూనే ఉన్నారు. ఇక జనం కోసం జెమినీ న్యూస్ అనే నినాదం సార్థకమైంది. వృద్ధ దంపతులకు న్యాయం జరిగే వరకు వారి పక్షాన్ని నిలిచి ముందుకు సాగింది. వారి కష్టాన్ని తీర్చడంలో చొరవ చూపింది. రాష్ట్రంలో